వీకెండ్ వచ్చిందంటే చాలు నామినేషన్స్ గోల్ అయితే మొదలైపోతుంది. ఎనీవే బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నిన్నటి షో గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఇంకా వీకెండ్ అంతా జరిగిన ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవన్నీ అయితే గట్టిగానే జరిగింది. నాకు సార్ వాటి గురించి అయితే గట్టిగానే ఎత్తారనమాట. ఇంకా అందరూ చేసిన తప్పులు మిస్టేక్స్ అన్నీ చెప్పారు. ఇంకా కెప్టెన్ని కూడా తొలగించేశారు. అక్కడ వరకు అయితే అయిపోయింది కదా. ఇంకా ఈరోజు షో మార్చుకుందాం. సండే వచ్చిందంటే చాలు ఫన్నీగా సాగుతుంది బిగ్ బాస్ హౌస్లో. ఆ ఫన్నీనే ఎలిమినేషన్ వరకు వెళ్తుంది. ఈరోజు ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్, ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది అయితే అందరికీ ఉంది. ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే మనీష్ అలాగే హరీష్కి అయితే ఓటింగ్ అస్సలు లేదు, అంటే ఇద్దరికి తక్కువే ఉంది ఓటింగ్. హరీష్ కూడా లాస్ట్ వీక్ ప్రకారంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే అన్నాడు. బిగ్ బాస్తో కూడా అలాగే ట్రోల్ అయితే ఎక్కువే అయ్యింది. అంతేకాదు వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడిచ్చారు నాగ్ సార్ అయితే. నాగ్ సార్ అయితే మాట్లాడారు ఎనీ ప్రాబ్లం అని చెప్పి. ఇంకా దాని గురించి అయితే డిస్కషన్ జరిగింది. మేబీ ఆ వీడియో చూపించడం ఇదంతా కూడా హరీషే మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నారు. ఓటింగ్ ప్రకారంగా కూడా చూసుకుంటే హరీషే అవ్వచ్చు. ఎనీవే మీరు ఎవరు అనుకుంటున్నారో గెస్ట్ చేసి అయితే నాకు కమెంట్ రూపంలో తెలపండి. అంతేకాదు ప్రియా కూడా ఉంది ఈ లిస్ట్లో అయితే. ప్రియా ఎలిమినేట్ అవుతుందా అవదా కూడా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. బిగ్ బాస్లో ఈ రోజు అయితే తనుజ అయితే ఫన్నీ చేసింది. అంతేకాదు కాఫీ గురించి కూడా ఆర్గ్యూ జరిగిందనమాట. దాని గురించి ఏదైనా ట్రూత్ చెప్పమంటే నాకు సార్ తనది ఓపెన్ సీక్రెట్ ఒకటైతే చెప్పిద్ది అనమాట. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే షో వరకు చూడాల్సిందే. ఇంకా ఫన్నీగా అయితే సాగిపోయింది. ఎండింగ్లో అయితే ట్విస్ట్ ఉంటుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.